ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో పెన్నహోబలం క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి కోసము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో కోనేరు కానీ, దేవాలయ అభివృద్ధి కానీ, పార్కింగ్ విషయంలో కానీ, మరుగుదొడ్ల విషయంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. దాని ఇంతవరకు ఏ నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. అందువల్ల మేము వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారు దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ వారు నాకు సమాధానంగా ఇచ్చారు. పెన్నహోబలం దేవస్థానంలో ఈవో గారు మరియు తగిన సిబ్బంది లేకపోవడం వల్ల ఆలయ పర్యవేక్షణ లోపించింది. దీనిపై మా కమిటీ సభ్యులందరూ కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి త్వరలో నియామకాలు చేస్తామని చెప్పి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాకు భారతపూర్వకంగా మాకు తెలుపుతున్నాము. పెన్నహోబలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కమిటీగా మేము ఏర్పడి ఉన్నాము. మేము గత 3 సంవత్సరాల నుంచి కూడా కలెక్టర్ గారికి వివిధ నాయకులకు అందరికీ అర్జీలు ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు కలెక్టర్ గారి నుంచి సమాధానంగా వచ్చింది. భక్తులకు సౌకర్యార్థమై చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సత్రాలను, కోనేర్లను ముఖ్యంగా బాగా శుభ్రంగా ఏర్పాటు చేసి దాన్ని సద్వినియోగంలోకి తీసుకురావాలని చేస్తూ మరి పార్కులు ఏర్పాటు చేస్తామని ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కూడా మన వచ్చేసి చూసి వెళ్ళినారు. దాంతోపాటు వాహనాల పార్కింగ్ వచ్చేసి ఇప్పుడు చాలా ఖరీదైన వాహనాలు కదా, ఇవన్నీ తీసుకువెళ్తే కోతులతోనా అన్నిటితోనా కొంచెం సమస్యగా ఉన్నది, అభద్రతలో ఉన్నది. దానికి కాబట్టి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడానికి తగిన స్థలాన్ని కూడా సేకరించామని చెప్పి చూసినామని పరిశీలన చేసినామని చెప్పి కలెక్టర్ గారి నుంచి సమాధానము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినది. దానికి ధన్యవాదాలు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ఒక మూడు స్థలాలను సేకరించినారంట. దాన్ని కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా చెప్పారు. ఇంతట్లో చేస్తే అది కూడా బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. వ్యాపార సముదాయాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్న షెడ్లలో ఉండి ఏ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి అనే దాంట్లో భక్తులు కూడా ఆందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించి వ్యాపారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలను, వసతి గదులని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మిగిలిన వివిధ ఆధునిక టెక్నాలజీగా ఉన్నది కాబట్టి అటువంటివన్నీ కూడా తీసుకొని వస్తే ఇప్పుడు సోలార్ సిస్టమ్ పెడితే చాలా విద్యుత్ జనరేటర్ కూడా బాగా అనుకూలంగా ఉన్నది. మహిమాన్వితమైన వరాహస్వామి స్థలం కూడా అక్కడ భృగు మహర్షి స్థలం కూడా ఉన్నది. దాన్ని డెవలప్మెంట్ చేయాలని కూడా పెట్టాము. చుట్టూ ఉన్నటువంటి రోడ్లు అవన్నీ కూడా వెడల్పు చేసేసి ముఖ్యంగా తులాభారము, అన్నదాన కార్యక్రమములు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వసతి గదులన్నిటి కూడా శుభ్రంగా చేసేసి వాటిని చాలా సద్వినియోగంలో తీసుకురావాలని ప్రస్తుతం ఉన్న దురవస్థ పరిస్థితుల్లో పెండింగ్లు కూడా కాని పరిస్థితుల్లో దురవస్థలో ఉన్నది. దీన్ని అందరూ గమనించి నాయకులు, అధికారులు, వివిధ భక్తాదులందరూ కలిసేసి వారి శక్తి మేరకు అక్కడ స్వామి సేవ చేస్తూ వివిధ కార్యక్రమాలు, గదులు ఇట్లాంటివంటివన్నీ కట్టేసి వారి శిలాఫలకాలు చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. దీనికి సంబంధించి దేవాలయ అధికారులను కూడా సంప్రదించాలని చెప్పేసి లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ నమస్కరించి వేడుకుంటూ ఈ విన్నపము అందరికీ ఇస్తున్నామనేసి భావించేసి మీరు సహకారం చేయాలని చెప్పిగా కోరుతున్నాం. ఓం నమో నరసింహాయ. నమో నారసింహాయ నమః. పెన్నహోబలం నరసింహస్వామి పర్యాటక ప్రాంతాన్ని అన్ని ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి అదే కాకుండా గోశాల వాటి నిర్మాణం కూడా చేపట్టాలని ఒక భక్తునిగా కోరుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వము వీటికి అన్నిటికీ సహకరించాలని పవన్ కళ్యాణ్కి విన్నతి చేసుకుంటున్నాము. దయచేసి సహకరించమని ప్రభుత్వానికి కూడా, చంద్రబాబు నాయుడు గారికి కూడా సహకరించమని కోరుకుంటున్నాము.